జగను ఈ మధ్యన తనని కలిసిన కొంతమంది నాయకులు చెప్పే మాట ఏంటంటే, "అన్న మనం ఈ దఫా ఓడిపోయి భగవంతుడు మంచి చేశాడు మనకి. లేపోతే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు నిజమని ఇంకా నమ్ముతారు. నెక్స్ట్ ట్రిప్‌కి ఎవ్వడు నమ్మడు. ఇప్పటికే అర్థమైపోయింది గదా!" అని జెప్పారట. అమరావతి విషయంలో ప్రధానంగా ఆళ్ళడిగినప్పుడు, నేను జెప్పింది విశాఖ ఎందుకు ఎంచుకున్నాను, ముందు అక్కడ ఇమ్మీడియేట్‌గా డెవలప్‌మెంట్ జరుగుతది. అది జరిగిన తర్వాతన మనం ఇక్కడ దీన్ని సెటిలైట్ చేయొచ్చు. ఎందుకంటే అమరావతిని ఓ పెద్ద గందరగోళంలో పడేశారు. అసలక్కడ స్థలాలు ఎక్కడివ్వాలో తెలీదు. ఏమియ్యాలో తెలీదు. ఎక్కడుంచుతారో తెలీదు. ఎలా పెట్టాలో తెలీదు. పైగా అక్కడేమో 15, 20 అడుగులు లోతు తవ్వితే చాలు బావులొచ్చేస్తాయి. వాటరొచ్చేస్తాయి. దాంట్లో 40 అంతస్తులు, 50 అంతస్తులు కడితే గాని డెవలప్‌మెంట్‌కి ఎవడు రాడు. అంతంత పెట్టి కొట్టడానికి అక్కడ పరిస్థితి సాధ్యం గాదు. ఒక కన్‌స్ట్రక్షన్‌కి 4 రెట్లు ఖర్చు పెట్టుకొని కట్టాలా? అసలు అట్లాగా నదీ పరివాహక ప్రాంతం, వాగు పరివాహక ప్రాంతంలో మనం ఎంత రిస్ట్రిక్షన్ పెట్టినా ఏదో ఒక విధంగా సమస్య వస్తానే ఉంటది. అలాంటి దాంతో పాటుగా ఆళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకొని వాళ్ళకేమో ఏడాదికి ఏడాదికి కౌలిస్తూనే ఉండాలి. పైగా అది ఎప్పటికైనా వాళ్ళు కోరుకుంటుందేమో హైదరాబాదు, బెంగుళూరు అని చెప్పారు. అంత ఆశలు మనం నెరవేర్చలేము. అసలు అక్కడ అనేకం చెరువు భూములు, పోరంబోకు భూములు వీటన్నిటి కూడా ఆళ్ళు రాసిపడేశారు. అయన్నీ మనం గనక బిగిన్ చేస్తే మనల్ని తిట్టిపోస్తారు బూతులు. అందుకనినే ముందు విశాఖను డెవలప్ చేసుకొని ఆ తర్వాత ఇది సెటిలైట్ చేద్దాం అనుకున్నా. సరే భగవంతుడు మనల్ని ఓడగొట్టారు బానే ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబుకి అదే శాపం అవుతది అని చెప్పుకొచ్చారట. నేను మొదటి నుంచి చెప్తున్నట్టు డెవలప్‌మెంట్ ఇక్కడ కావాలనుకుంటే నేను మొదటే ప్రతిపాదించాను. విజయవాడ, గుంటూరు మధ్యన పెట్టుకుని రాజధాని దీన్నంతా నిదానంగా డెవలప్ చేద్దామని. కానీ ఆయన లేదు అన్నారు. సరే వాళ్ళ మాట నమ్మారు. కానీ ఇప్పుడు అది ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే తాజాగా ఇవాళ సాక్షి రాసుకొచ్చిన కథనం గత 4, 5 రోజుల నుంచి, గత వారం 10 రోజుల నుంచి ఈనాడు జ్యోతి రాజధాని అమరావతికి సంబంధించి ఇచ్చేశారు. న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఈ క్యాబినెట్‌లో పెట్టేయడం, ఎల్లుండి పార్లమెంట్‌లో పెట్టేయడం అని చెప్పి రాసుకొచ్చాడు. నేను అప్పుడే చెప్పా అసలు ముందు జ్యూరిస్డిక్షన్ ఏంటి అమరావతి? ఎక్కడి నుంచి ఇప్పుడు అమరావతి అంటే అటు జగ్గయ్యపేట దగ్గర నుంచి పామర్రు దాకానా, ఇటు చిలకలూరుపేట దగ్గర నుంచి నూజివీడు దాకానా ఒక జ్యూరిస్డిక్షన్ ఇవ్వాలి కదా! జ్యూరిస్డిక్షన్ లేకుండా నువ్వు అమరావతిని రాజధానిగా ప్రకటించి అంటే ఎట్టా ప్రకటిస్తారని నేను అడిగాను కదా! మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు ఇవన్నీ కలిపి అమరావతి అండి ఈ నగరాన్ని చెయ్యండి అని చెప్పాలి. అది కూడా 2024 జూన్ 3వ తారీఖు నుంచి రాజధాని అని చెప్పాలి. అలా కాకుండా అయితే గనక వల్ల కాదు అని నేను ప్రస్తావించాను. ఇప్పుడు అదే జరిగింది. తాజాగా ఏదైతే న్యాయశాఖ ఈళ్ళు పంపించింది 2014 నుంచి అని రాయమన్నారట. నేను ఇంతకుముందే చెప్పా. ఇదివరకు రాజధాని లేకపోవడం ఏంటి? 2024 జూన్ 2 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్. ఉమ్మడి రాజధానిగా ఉంది. మనం అక్కడ ఆళ్ళతో గొడవలు పెట్టుకొని పారిపోయి వచ్చేసి ఉండొచ్చు. కానీ ఉన్నది మనదే. రాజధాని హక్కు మనకుంది. ఇది నంబర్ 1. అది ఇప్పుడు న్యాయశాఖ చెప్పింది. 14 నుంచి మీకెట్టేస్తాం రాజధాని అని. రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాదు కదా! ఆ చట్టమే అట్లుంది కదా! హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని. కాబట్టి 2024 జూన్ 3 నుంచి లెక్కేసుకోవాలి. అప్పుడు ఆ లెక్కను తీసుకుంటే అంతకుముందే రాజధానికి డబ్బులిచ్చారు. అమరావతి కోసం అని చెప్పేసి. ఆ డబ్బుల్ని రా అప్‌కమింగ్ రాజధాని అంటే రాబోయే రాజధానికని మార్చాలి. వీళ్ళు రాజధానికని రాశారు. అదొక లీగల్ టెర్మినాలజీ సమస్య. కాబట్టి లీగల్‌గా సాధ్యం కాదు. మళ్ళీ చెక్ చేసుకోమని చెప్పేసి పంపించారట. ఇప్పుడు ఇక్కడ న్యాయ నిపుణులతో బాబు గారు సమీక్షిస్తున్నారు. ఇది ఒక ఎత్తు. మొన్న ఇప్పుడు నారాయణ గారి ప్లేస్‌లో పెమ్మసాని చంద్రశేఖర్ గారిని దించుతున్నారు. ఎందుకని? ఇప్పుడు రిజిస్ట్రేషన్‌లు అయిపోయినాయి. ఒక 7,000 చేస్తే సరిపోతుందండి. ఇంతకీ ఇప్పుడు జగనన్న ఇల్లు అన్నప్పుడు ఇదిగో ఈ మొత్తం డ్రోన్ షాట్ తీశారు. అక్కడ ఖాళీ స్థలాల ముందు, ఆ తర్వాతన పునాదులేసినప్పుడు ఒకసారి, తర్వాతన చిన్న చిన్న కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ఒకసారి, కన్‌స్ట్రక్షన్ పూర్తయిన వాటిని చూపించారు. పూర్తిగానే చూపించలేదు. టిట్కోళ్ళది కూడా అట్లాగే చూపెడుతున్నారు కదా! ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసినటువంటి ప్లేసెస్ అయ్యే చూపెట్టమనండి అమరావతిలో. ఇదిగో దాని పేరేంటి తాళాయిపాలెం. తాళాయిపాలెంలో ఉన్నటువంటి 1000 మంది ఇచ్చారు. 1000 మందికి ఇక్కడ. లేకపోతే ఉండవల్లిలో వాళ్ళు ఇచ్చారు. ఉండవల్లి కాదనుకోండి వెంకటాయపాలెం వాళ్ళు ఇచ్చారా? లేకపోతే గనక వెలగపూడి వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు ఏ ఊరోళ్ళకి ఆ ఊర్లోనే ఇస్తామన్నారు కదా ల్యాండ్స్. అట్లా ఆ ఊర్లో ఏదైతే వీళ్ళు 3 వంతుల భూమి తీసుకుని ఆ పావు వంతు భూమి అట్లా ఇచ్చారా ఎక్కడన్నా? అక్కడ ఇచ్చారా? కొన్ని చోట్ల చెరువుల్లో ఇచ్చారు. కొన్ని చోట్ల వాగుల్లోకి ఇచ్చారు. దాన్ని అక్కడ నిలదీస్తున్నారు ఎళ్ళినప్పుడు అడుగుతుంటే.
దానికి పరిష్కారం ఏంటో ఇంకోటి మార్కింగ్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు బ్యాంకులు లోన్ ఎందుకు ఇవ్వనంటున్నాయి? కాగితం పుచ్చుకుని వెళ్తే బ్యాంక్ కూడా రేపు పొద్దున్న నీకు లోన్ ఇచ్చేస్తే సీజ్ చేద్దామంటే ఎక్కడ సీజ్ చేయాలి? నువ్వు లోన్ కట్టకపోతే ల్యాండ్ లేదు నేల మీద. ఇది కదా సమస్య. ఇంకోటి డెవలప్డ్ ప్లాట్ జగన్ ఇవ్వలేదు అన్నారు. అప్పుడు 5 ఏళ్లలో ఇవ్వలేదు, పోనీ అప్పుడు బిగిన్ అయిన 4 ఏళ్లలోనే ఇవ్వలేదు. ఇప్పుడు ఈ 18 నెలల్లో కూడా డెవలప్డ్ ఏంటి? అక్కడ రోడ్డు వేయటం, కాలువ కట్టడం, కరెంట్ ఇయటం, ఇట్లాంటిది డెవలప్డ్ ప్లాట్ అంటారు. రియల్ ఎస్టేట్లో రెరా నిబంధనల ప్రకారం ఒక ప్లాట్ అమ్మాలంటే అవన్నీ పెట్టి అమ్మాల, రెరా నిబంధనల ప్రకారం. ఇక్కడ అట్లా కాకుండా తీసేసుకున్నారు, ఇచ్చేసేసాం రిజిస్ట్రేషన్. ఇవన్నీ సవాలక్ష సమస్యలు. ఇవి పరిష్కరించకుండా ఉపన్యాసాలతో అయితే ప్రస్తుతానికి కాలక్షేపం నడిచిపోతుంది.